నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం ఎల్లప్పుడు మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. కృష్ణానందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈరోజు తెలియని శ్రీసభ మాణికమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ రోజుతో మనం అందరం కూడా పవిత్ర వారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. తపస్కాలంలో ఆఖరి వారంలో మనం అందరం కూడా అడుగు పెడతా ఉన్నా, పాస్కా పండగకి దగ్గర పడుతూ ఉన్నా. ఈరోజు మనం అందరం కూడా ఈ మాణికమ్మల ఆదివారం రోజున యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి ప్రవేశం చేసినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, మరణానికి తనంతట తాను స్వయముగా మరణానికి ఎదురు వెళ్ళటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఈరోజు మనమందరం కూడా ఆ యెరూషలేము పురప్రవేశ సంఘటన గుర్తు చేసుకుంటూ, యేసు ప్రభువారు మన విచారణ కూడా రావాలని, మన విచారణ దీవించమని, మన సంఘాల్లోకి రావాలని, మన సంఘాలను ఆస్వాదించమని, మన వ్యక్తిగత జీవితాల్లోకి రావాలని మనందరినీ కూడా దీవించమని భక్తితో విశ్వాసంతో ఈ పూజాబల్లో ప్రార్థన చేసుకుంటూ మరొకసారి ఈ ప్రపంచాన్ని దేవునికి సమర్పిస్తూ, లోకాన్ని రక్షించినటువంటి ఒకే ఒక దేవుడు, లోకాన్ని రక్షించగల ఒకే ఒక సామర్థ్యం గల దేవుడు మన యేసు ప్రభువారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కరోనా వ్యాధి సమస్యను దేవునికి సమర్పించి మరొకసారి మనమందరం కూడా ప్రార్థించేద్దాం. ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాల్గొనడానికి ముందుగా చేసిన తప్పిదాలు గుర్తు చేసుకుని మంచి మనసుతో దివ్య సప్రసాదం స్వీకరించే యోగ్యతను దయచేయమని ఆ త్రియక సర్వేశ్వరుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపను నొప్పుకొనిచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు,
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన గతి అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలైన ప్రతిమాలకుచున్న సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనిషి అవతారమెత్తి శిలువ మరణం వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలనని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకుని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లుగా కరుణించండి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించుడు మనాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు పాటుల సుస్మరణ ఆదివారం, మానికొమ్మల ఆదివారము. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు, నేను నగుపాట్లు తెచ్చుకొని నాకు తెలియను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధన చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయము నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె వాకు ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు ఉంచి వినతులు కావలెను. ప్రతయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని ఈ భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము వచనములు 14వ వచనం నుండి 27వ అధ్యాయము 66వ వచనం వరకు. 12 ఒకడకు యోధా ఇస్కారియోతు ప్రధాన యాజకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను నీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి వరకు సమాధిని భద్రముగా చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు దానియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తెలియని శ్రీ సభ మనమందరం కూడా మానికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ మానికొమ్మల ఆదివారానికి మట్టల ఆదివారం అని ఒక పేరుంది, లేకపోతే ఈ ఆదివారానికి శ్రమల ఆదివారము అనే పేరు కూడా ఈ ఆదివారానికి ఉంది.
ఈరోజు పూజ చేసేటువంటి గురువులు పూజలో ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తారు. ఈ ఎరుపు రంగు వస్త్రం ధరించడం అనేది క్రీస్తు పాటలకు గుర్తుగా ఉంటుంది. సంవత్సరంలో ఒక ఆదివారం మాత్రమే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తారు. ఆ ఆదివారం ఏంటంటే ఈ మానికమ్మల ఆదివారం రోజున. మానికమ్మల ఆదివారం గురించి లేదా ఈ సంఘటన గురించి మనకున్నటువంటి 4 సువార్తల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. ఈ మానికమ్మల ఆదివారం గురించి లేదా యేసు ప్రభువారు పురప్రవేశం చేసినటువంటి సంఘటన మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంది. 4 సువార్తలు కూడా యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళినటువంటి సంఘటన, ఆ పురప్రవేశం చేసినటువంటి సంఘటన మనమందరం కూడా చదువుకుంటాం. ఈరోజు ఈ ఆదివారం సందర్భంగా చాలా ముఖ్యమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి మానికమ్మల ఆదివారం రోజున, యేసు ప్రభువారు పురప్రవేశం చేసినటువంటి ఆదివారం రోజున ఒక చిన్న అంశాన్ని గురించి ఈరోజు మనం అందరం కూడా ధ్యానం చేసుకున్నాం. ఈ అంశం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ పురప్రవేశం చేయటానికి ఎవరు సహాయపడ్డారు, లేదా యేసు ప్రభువారు ఈ పురప్రవేశం చేయటానికి ఎవరెవరిని సద్వినియోగం చేసుకున్నాడు, ఎవరెవరిని వినియోగించుకున్నాడు అన్న దాని గురించి మనమందరం కూడా కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభువారు యెరూషలేము పట్టణానికి చాలా అద్భుత రీతిగా, వైభవ రీతిగా ఒక రాజులాగా ప్రవేశం చేయటానికి ఎవరిని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మాటకు వస్తే మొట్టమొదటిగా ఆయన 2 శిష్యులను ఒక గ్రామానికి పంపుతూ ఒక గాడిద పిల్లను తీసుకురావాలని చెప్పి 2 శిష్యులను ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులుంటే ఆయన కేవలం 2 శిష్యులను మాత్రమే ఈ కార్యం కోసం సద్వినియోగం చేసుకున్నాడు లేదా వాడుకున్నాడు. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులుంటే కొన్ని సందర్భాల్లో తనతో పాటు ప్రార్థన చేయడానికి 3 శిష్యులనే వాడుకున్నాడు. యేసు ప్రభువారికి అవసరం వచ్చిన ప్రతిసారి కూడా పట్టణానికి వెళ్ళి అవసరమైనటువంటి నిత్యావసరాలు తీసుకురావటానికి 2 శిష్యులనే వాడుకున్నాడు. ఈరోజు మనమందరం కూడా చూసినట్లయితే కనుక 5,000 మంది ప్రజల్లో ఆహారం పెట్టడానికి 12 మంది శిష్యుల్ని వాడుకున్నాడు. తన మొట్టమొదటి అద్భుతం చేసినప్పుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆ రాతి బాణలను నీటితో నింపడానికి 12 మంది శిష్యులను వాడుకున్నాడు. మనం గమనించేటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎంతమందిని సద్వినియోగం చేసుకోవాలో, ఎంతమంది ఉపయోగపడతారో అంతమందినే ఆయన పనుల కోసం వాడుకున్నాడే కానీ అనవసరంగా ఎవరిని కూడా ఆయన తన కార్యాల కోసం వినియోగించుకోలేదు. ఈరోజు 2 శిష్యుల్ని గాడిద పిల్ల కోసం పంపటంలో అర్థం చాలా ఉంది. గ్రామాలకు కూడా ఆయన సువార్త సేవ కోసం, ప్రచారం కోసం 2 చొప్పున ఆయన సువార్త సేవలో ఆయన గ్రామాలకి, పల్లెలకు పంపించారని కూడా వాక్యంలో మనం అందరం కూడా విన్నాం. 2 శిష్యులు అనేటువంటి మాట ఈ పురప్రవేశం చేయటంలో 2 శిష్యుల్ని వాడుకోవటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ప్రియమైనటువంటి మిత్రులారా, ఎందుకని ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అంటే, ఈ విషయంలో ఆయనకి ఎంతమంది ఉపయోగపడతారో దానికే ఆయన అంతమందినే ఆయన వాడుకున్నాడు. మనం కూడా ఈరోజు ఈ విషయంలో నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అది ఏ పనైనా సరే దేవుని సేవ విషయానికి వచ్చేసరికి ఆయన నన్ను వాడుకోవాలని అనుకున్నప్పుడు నేను ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నానా? ఒక గురువుగా ఆయన నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, ఈ పనికి నేను ఉపయోగపడతాను కాబట్టి ఆయన నన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి నేను ఈ పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా? ఏ విధంగా అయితే ఆయన ప్రార్థన చేయటానికి మరి 3 తీసుకెళ్ళాడో, కొంతమందిని సంఘ పెద్దలుగా ఎన్నుకుంటాడు, ఈ పని చేయటానికి నేను సిద్ధంగా ఉంటున్నానా? కొంతమందిని మఠకన్యలుగా దేవుడు అభిషేకం చేస్తాడు, ఈ పని చేయటానికి నువ్వు ఉపయోగపడతావు కాబట్టే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు ఏ పనులు అయితే ఉపయోగపడతావో ఆ పనిలో దేవుడు నిన్ను వినియోగించుకుంటాడు. ఏ పనులైతే నువ్వు తనకి న్యాయం చేయగలవని చెప్పేసి దేవుడు అనుకుంటాడో ఆ పనిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు.
కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, అది సంఘ పెద్దలుగా కావచ్చు, జగద్గురువులుగా కావచ్చు, మేత్రానులంగా కావచ్చు, గురువులంగా కావచ్చు, బ్రదర్లంగా కావచ్చు, ఉపదేశులంగా కావచ్చు, మరిదల సభ్యులంగా కావచ్చు, లేకపోతే కౌన్సిల్ మెంబర్లుగా కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. నువ్వు ఏ రంగంలో తనకు సేవ చేయడానికి నువ్వు న్యాయం చేయగలవో ఆ రంగంలోకి దేవుడిని నడిపిస్తాడు. ఈ ఇద్దరు శిష్యుల్ని దేవుడు ఏ విధంగా అయితే ఈ పని కోసం వాడుకున్నాడో, దేవుడు మనల్ని కూడా మన జీవిత యాత్రలో ఏదో ఒక చోట, తనకు ఉపయోగపడేటువంటి చోట దేవుడు మనల్ని రంగంలోకి దింపుతాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు మనం దేవునికి న్యాయం చేయాలి. ఒక గురువుగా నేను దేవునికి న్యాయం చేయాలి, ఉపదేశిగా నువ్వు దేవునికి న్యాయం చేయాలి, సంఘ పెద్దగా దేవునికి నువ్వు న్యాయం చేయాలి, ఒక మఠకన్యగా దేవునికి నువ్వు న్యాయం చేయాలి, ఒక బ్రదర్గా దేవునికి నువ్వు న్యాయం చేయాలి. అది చిన్నదైనా పెద్దదైనా, అది గాడిదని తీసుకురావటమే కావచ్చు, లేకపోతే తనతో పాటు ప్రార్థన చేయటమే కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది నీచమైన పని అయినా లేకపోతే పేరు తెచ్చేటువంటి పని అయినా, అది దేవుని పని అయినప్పుడు దాన్ని నువ్వు సిగ్గుపడకుండా, దాన్ని నువ్వు ఏమాత్రం చేయటానికి వెనకాడకుండా చేసేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు మనమందరం కూడా యేసు ప్రభు వారు ఈ పురప్రవేశం చేసినప్పుడు ఆయన ఇద్దరు శిష్యుల్ని వాడుకున్నాడు. ఇది మనమందరం కూడా మన జీవితంలో గ్రహించి, నేను దేవునికి ఏ రకంగానైనా ఉపయోగపడుతున్నానా, దేవుడు నాకు ఇచ్చినటువంటి పని అది చిన్నదైనా పెద్దదైనా సరిగ్గా నేను చేస్తున్నానా లేదా అన్నదాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. రెండవదిగా, ఈ పురప్రవేశంలో యేసు ప్రభు వారు సద్వినియోగం చేసుకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, లేదా ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఒక గాడిద పిల్లను ఆయన వాడుకోవటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ప్రియులారా. ఒక రోజున ఈ గాడిదంట ఊరు మొత్తం తిరిగి వచ్చేసిన తర్వాత ఒక చోట విశ్రాంతి తీసుకున్నదట. ఈ గాడిదకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధి ఏంటంటే, నిన్న నేను యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి చాలామంది కేరింతలు కొట్టారు, నేను నడుస్తుంటే నా కోసం అని చెప్పేసి మానికమ్మలు పరిచారు, నిన్ను నడుస్తుంటే నా కోసం పట్టణాల్లో చీరలు పరిచారు, నన్ను ఎంత గౌరవించారు జనాలు, నేనంటే జనాలకి ఎంత ఇష్టమో, కాబట్టి ఈరోజు కూడా నేను వెళ్తానని చెప్పేసి ఒక గాడిద, ఆ కట్టివేయనటువంటి గాడిద యజమానిని అడిగిందంట, ఏవండి నిన్న నేను యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ గౌరవించారు, నన్ను అందరూ ఆహ్వానించారు, అందరూ నాకు చీరలు పరిచి నన్ను చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చూశారు, కాబట్టి ఈరోజు కూడా నేను పట్టణానికి వెళ్తానని చెప్పి యజమానుడితో మాట్లాడితే, యజమానుడు అన్నాడంట, సరే నీ ఆనందాన్ని నేనెందుకు కాదనకూడదులే, వెళ్ళరా అని చెప్పేసి యజమానుడు గాడిదని విప్పాడట. నిన్నటి రోజున తిరిగి వచ్చినప్పుడు ఎంతోమంది ఆనందంగా ఆ గాడిద వస్తూ ఉంటుంటే చీరలు పరిచినటువంటి వారు, ఈ రెండవ రోజున ఈ గాడిద యెరూషలేము పట్టణంకు వస్తూ ఉంటుంటే కర్రలు పట్టుకుని కొట్టారట. గాడిద అని చెప్పేసి దాన్ని పరిగెత్తించి కొట్టారట. ఈ గాడిద చాలా నీరసంగా, చాలా విచారంగా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, ఆ కట్టేసిన తర్వాత యజమాని చాలా బాధగా ఈ గాడిద ఏడుస్తూ ఉంటుంటే యజమానుడు అడిగాడంటే ఈ గాడిదని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఈ గాడిద అన్నదంట, చూడు ఆ జనాలు ఎంత మూర్ఖులో, చూడు ఆ జనాలు ఎంత చెడ్డోళ్ళో, చూడు వాళ్ళకి కనీసం దయాదాక్ష్యం కూడా లేదు, నిన్న నన్ను గౌరవించారు, ఈరోజేమో నన్ను చితకబాదారు, నిన్నేమో వాళ్ళు నన్ను చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చూశారు, ఈరోజేమో చాలా నీచమైనటువంటి జంతువుగా నన్ను పరిగెత్తించారు, ఈ జనాలకి బుద్ధి లేదు, ఈ జనాలు మంచోళ్ళు కాదు అని చెప్పేసి గాడిద జనాల్ని తిట్టుకుంటూ ఆడిపోసుకుంటూ ఉంటుంటే యజమానుడు అన్నాడట, నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ ఒకటి, నిన్నటికి ఈ రోజుకి తేడా ఒకటి ఉంది. ఆ తేడా ఏంటంటే, నిన్న నీతో యేసయ్య ఉన్నాడు, ఈరోజు నీతో యేసు ప్రభు లేదు. నిన్న నువ్వు ఆయన్ని మోసావు, ఈరోజు నువ్వు ఆయన్ని మోయలేదు. డిఫరెన్స్ ఏంటంటే, నీతో క్రీస్తు ఉన్నంత వరకే నీకు గౌరవం, నీతో క్రీస్తు లేనప్పుడు నీకు ఏమాత్రం కూడా గౌరవం తగ్గదు. నీకు గౌరవం పెరగాలంటే నీతో క్రీస్తు ఉండాలి, నిన్ను జనాలు ఆదరించాలంటే, గౌరవించాలంటే నీతో క్రీస్తు ఉండాలి, జనాలను వెళుతూ ఉంటుంటే మానికములు పరచాలంటే నీతో క్రీస్తు ప్రభు ఉండాలి, నువ్వు క్రీస్తును మొయ్యాలి. నువ్వు క్రీస్తును మొయ్యకపోతే, క్రీస్తు నీ మీద లేకపోతే, క్రీస్తు ప్రభు నీతో ఉండకపోతే
నిన్ను ఎవరూ గౌరవించరు అని యజమానుడు ఈ గాడిదతో అన్నాడట. ఒక మాట చెప్తాను, ఎవరు ఫీల్ అవ్వద్దు. మనమందరం కూడా గాడిదలతో సమానము. మనమందరం కూడా గాడిదలతో సమానం. ఆ గాడిదలాగా మనకు కూడా గౌరవం దక్కాలంటే ఒక మాట, ఒక సూత్రం ఏంటంటే, నీతో క్రీస్తున్నాడా? నువ్వు క్రీస్తును మోస్తున్నావా? నువ్వు క్రీస్తును మోసేంత వరకే మనిషిగా నీకు గౌరవం ఉంటుంది, మనిషిగా నీకు విలువ ఉంటుంది, సేవకుడిగా నీకు విలువ ఉంటుంది, క్రీస్తుని బిడ్డగా నీకు గౌరవం ఉంటుంది. నువ్వు క్రీస్తు నీలో లేకపోతే, క్రీస్తు నువ్వు మోయకపోతే, క్రీస్తు నువ్వు కలిగి ఉండకపోతే ఈ లోకంలో నువ్వు జీవించే జీవితానికి అర్థం లేదు. ఈరోజు మనందరం కూడా అడుగుదాం, మనల్ని మనం ప్రశ్నించుకున్నా, నాలో క్రీస్తున్నాడా? నేను క్రీస్తును మోస్తున్నానా? నేను క్రీస్తుని ధరించానా? నాతో క్రీస్తున్నాడా లేడా? ఈ ప్రశ్నకి సమాధానం అడిగినప్పుడు మనకు మనం సమాధానం చెప్పుకుంటే, నా దగ్గర దేవుడు లేడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, నా దగ్గర జనాలు ఉన్నారు, నాకు మంచి చదువు ఉంది, నాకు మంచి భార్య ఉంది, నాకు మంచి పిల్లలు ఉన్నారు, నాకు గొప్ప ఆస్తి ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో క్రీస్తు లేడు. క్రీస్తు లేని జీవితం, క్రీస్తుని మోయలేనటువంటి జీవితాలు అవి అందరి చేత అగౌరవించబడేటువంటి జీవితాలుగా మారతాయి. అందుకనే ఈ గాడిదని యజమానుడు చెప్తున్నాడు, నిన్నటి రోజున నీతో క్రీస్తున్నాడు, ఈరోజు నీతో క్రీస్తు లేడు. నిన్న నువ్వు క్రీస్తు ప్రభువుని మోసావు, ఈరోజు నువ్వు క్రీస్తు ప్రభువు లేకుండా నువ్వు పట్టణానికి వెళ్ళావు. కాబట్టి క్రీస్తును నువ్వు తీసుకెళ్ళు, అప్పుడు నిన్ను అందరూ గౌరవిస్తారు అని యజమానుడు అన్నాడట. కాబట్టి మనం కూడా మన జీవితంలో క్రీస్తుని కలిగి ఉండాలి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో క్రీస్తు ప్రభు ఉండాలి. మన గ్రామాల్లో, మన విచారణలో క్రీస్తు ప్రభు ఉండాలి. మన మేత్రాసుల్లో, మన శ్రీసభలో క్రీస్తు ప్రభు ఉండాలి. మన మనస్సుల్లో, మన హృదయాల్లో, మన శరీరంలో క్రీస్తు ప్రభు ఉండాలి. ఆయన ఉంటేనే మనకు ఆశీర్వాదం, ఆయన లేకపోతే ఈ జీవితంలో ఆశీర్వాదాలు లేవు. మూడవదిగా, ఈ పురప్రవేశం చేసినప్పుడు యేసు ప్రభు వారు సద్వినియోగం చేసుకున్నటువంటి ఈ సంఘటనలో మనకు కనిపించే మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, గాడిదను తోలుకుని పొమ్మని చెప్పినటువంటి యజమానుడు. యేసు ప్రభు వారు తన జీవితంలో 2 యజమానులనే వాడుకున్నాడు. 2 యజమానులు ఆయనకు ఉపయోగపడ్డారు. ఆయన పుట్టినప్పుడు ఒక యజమానుడు పశువుల పాకనిచ్చాడు. మరియ తల్లికి, జోజప్ప గారికి ఒక సత్రపు యజమాని ఆయన పుట్టినప్పుడు ఉపయోగపడ్డాడు. ఆయన మరణించే ముందు ఇంకొక యజమాని యెరూషలేము పట్టణంలో పురప్రవేశం చేయడానికి గాడిద పిల్లనిచ్చాడు. ఒక యజమాని ఏమో పశువుల కొట్టాన్ని ఇస్తే, ఇంకొక యజమాని ఏమో గాడిద పిల్లని ఇవ్వటం అనేది బైబిల్లో చాలా ఆశ్చర్యకరంగా కనిపించేటువంటి విషయాలు. ప్రియమైనటువంటి బిడ్డలారా, యజమానుడు అనేటువంటి మాటకి బైబిల్లో చాలా అర్థం ఉంది. యజమానుడు అనేటువంటి మాటకి బైబిల్ చెప్పే అర్థం ఏంటయ్యా అంటే, పూర్తి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. ఈ పీఠం ముందు మనకి 5 మాటలు రాసి ఉంచబడ్డాయి. బ్లెస్సెస్ అని రాశారు, తర్వాత ఫర్గివర్స్ అని రాశారు, తర్వాత టచెస్ అని రాశారు, తర్వాత హీలర్స్ అని రాశారు, తర్వాత అనాయింటర్స్ అని రాశారు, తర్వాత సేవర్స్ అని రాశారు. 6 మాటలు ఈ పీఠ ముందు ఉంచారు. ఎవరు యజమానుడు? ప్రభు చెప్తున్నాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నా తండ్రి యజమాని అని. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా దేవుణ్ణి యజమానిగా మన కుటుంబాల్లోకి అంగీకరించాలి. ఈ యజమానుడు ఎట్లాంటి వాడయ్యా అంటే, మనల్ని దీవించే యజమాని. మన యజమాని ఎట్లాంటి వాడయ్యా అంటే, మనల్ని క్షమించే యజమాని. ఈ యజమాని ఎట్లాంటి వాడయ్యా అంటే, మనల్ని తాకే యజమాని. ఈ యజమాని ఎట్లాంటి వాడయ్యా అంటే, మనల్ని ఈ స్వస్థపరిచే యజమాని. ఈ యజమాని ఎట్లాంటి వాడయ్యా అంటే, మనల్ని అభిషేకించే యజమాని. ఈ యజమాని ఎట్లాంటి వాడయ్యా అంటే, మనల్ని రక్షించే యజమాని. అందుకని క్రీస్తు ప్రభువు నీ కుటుంబంలో నీకు యజమానుడిగా ఉన్నాడా లేదా అన్నదాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనమందరం కూడా ఈ యజమానుడు ఏ విధంగా అయితే
గాడిద పిల్లను తోలుకుని పోవటానికి అనుమతినిచ్చి చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిలబడ్డాడో మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మన కుటుంబాలకు కూడా, మన జీవితాలకు కూడా ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని ఎవరయ్యా అంటే, ఈ గాడిద పిల్లను తోలుకుని పోవటానికి అనుమతినిచ్చి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి యజమానుడు ఏ విధంగా అయితే అక్కడ కనిపించాడో, మన యజమానుడు కూడా మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. మన యజమానుడు కూడా మనకి రక్షణను ఇచ్చాడు. మన యజమానుడు కూడా మనకి అన్ని విషయాల్లో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యజమానుని పట్ల కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి అని వాక్యం ఈరోజు మనందరికీ సెలవిస్తాం. ఇక చివరి మాటగా ఈ పురప్రవేశం చేసినటువంటి ఈ సంఘటనలో మనకు కనిపించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి పాత్రధారులు ఎవరయ్యా అంటే యెరూషలేము పట్టణము లేదా యెరూషలేము పట్టణ వాసులు. ఈ ఆదివారం రోజున యేసు ప్రభువుని ఎంతో చక్కగా ఆనందంగా గౌరవించినటువంటి వీళ్ళు, దావీదు సుతునకు హోసన్నా అని పలికినటువంటి వీళ్ళు ఒక 5 రోజుల తర్వాత వాక్యంలో మనం చదువుకున్నట్టుగా, మాకు బరబ్బా వద్దు, క్రీస్తునే సిలువ వేయండి, ఆయన సిలువ వేయడు అని చెప్పేసి ఏ నోటితో అయితే వీళ్ళు క్రీస్తు ప్రభువుని పొగిడారో అదే నోటితో యేసు ప్రభువుని వీళ్ళు దూషిస్తూ ఉంటారు. ఈరోజు మనమందరం కూడా ఈ మానికొమ్మలను ఎత్తిపట్టుకోవటం, ఈ చీరలు పరచటం, వస్త్రాలు పరచటం అనేది దేనికి గుర్తుగా ఉందయ్యా అంటే, అది యేసు ప్రభువు పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసినటువంటి ఒక గొప్ప కార్యం. ఏదైతే వాళ్ళకి అందుబాటులో ఉందో దాన్నే వాళ్ళు సద్వినియోగం చేసుకుని క్రీస్తు ప్రభువుని గౌరవించారు. రేపటి రోజున వాళ్ళ మాటల్లో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, రేపటి రోజున వాళ్ళ మాటల అభిప్రాయాల్లో చాలా తేడా ఉన్నప్పటికీ, ఈరోజు వాళ్ళు చేసినటువంటి కార్యం ఏంటయ్యా అంటే క్రీస్తు ప్రభువుని వాళ్ళు గౌరవించారు. వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ పట్టణంలో క్రీస్తు ప్రభువుకి గౌరవం దక్కింది. ఈరోజు మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేను క్రీస్తు ప్రభువుకి నా మాటల్లో, నా చేష్టల్లో, నా తలంపుల్లో, నేను తీసుకునే నిర్ణయాల్లో, నేను చేసే పనుల్లో ఆయనకి గౌరవము కలుగుతుందా? ఆయనకి గౌరవం దక్కుతుందా? నేను ఒక మాట మాట్లాడితే ఆ మాట వల్ల నా దేవునికి గౌరవం తగ్గిపోతుందా, గౌరవం పెరుగుతుందా? ఒక నిర్ణయం తీసుకుంటే ఈ చిన్న ఊరేగింపు చేయటం వల్ల, లేదా ఒక బహిరంగ ఊరేగింపు చేయటం వల్ల, ఇంకేదో కార్యం చేయటం వల్ల, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నా దేవునికి గౌరవం పెరుగుతుందా లేదా గౌరవం తగ్గుతుందా? నాకున్న అలవాట్ల వల్ల నా దేవునికి గౌరవం పెరుగుతుందా, గౌరవం తగ్గుతుందా? నేను చేసేటువంటి పనుల వల్ల నా దేవునికి గౌరవం తగ్గుతుందా, గౌరవం పెరుగుతుందా? నేను ఎలా ఉన్నాను? గౌరవాన్ని పెంచేవాళ్ళగా ఉన్నానా, గౌరవాన్ని తగ్గించేవాళ్ళగా ఉన్నానా? ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేసుకుని, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ నలుగురు వ్యక్తులు లేదా యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే ఈ పురప్రవేశం చేసినప్పుడు కొంతమందిని ఏ విధంగా వినియోగించుకున్నాడో, మనం కూడా దేవుని సేవలో ఉపయోగపడుతూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని మనమందరం కూడా ఈ పూజలో ప్రార్థన చేసుకున్నాం. ఈ వారమంతా కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి వారం గనక ఈ వారంలో మనమందరం కూడా దేవునికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చి, ప్రత్యేకమైనటువంటి స్తుతి చేసి, ప్రత్యేకమైన ప్రార్థన చేసి దేవుని పట్ల మనకున్న గౌరవాన్ని వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది చేసే పని ఏంటయ్యా అంటే, నాకు దేవుడు అంటే విశ్వాసం ఉందంటారు. చాలామంది చేసే పని ఏంటయ్యా అంటే, నాకు దేవుడు అంటే గౌరవం ఉందంటారు. కానీ ఆ గౌరవాన్ని బయటకు చూపించరు, ఆ విశ్వాసాన్ని బయటకు చూపించరు, ఆ నమ్మకాన్ని బయటకు చూపించరు, మనసులో దాచిపెట్టుకుంటారు. అదే మన ఒక నాయకుడు, ఒక అధికారం బయటకు వస్తే ఆ నాయకుల పట్ల మనం ఎంతో గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. నీ దేవుని పట్ల గౌరవాన్ని నువ్వు వ్యక్తం చేస్తూ ఉన్నావా? ఈరోజు మనమందరం కూడా మన ఉప్పులూరు విచారంలోకి క్రీస్తు ప్రభువుని సంతోషంగా ఆహ్వానించుకోవాలి. మన విచారంలో, మన సంఘాలలో, మన కుటుంబాల్లో అందరికంటే ఈ లోకంలో క్రీస్తు ప్రభుకి ఎక్కువ గౌరవం కలగాలి. ఎప్పుడైతే నీ కుటుంబంలో ఆయనకి ఎక్కువ గౌరవాన్ని ఇవ్వటం నువ్వు నేర్చుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో ఆయనే ద టాప్ మోస్ట్ హీరోలాగా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నిలబెడతాడో, ఆ విధంగా నువ్వు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నువ్వు చూడగలిగితే, ఆయన కూడా నిన్ను అంతట ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను.
నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నన్ను అంగీకరిస్తే నేను కూడా నా తండ్రి ముందు నిన్ను అంగీకరిస్తాను. నువ్వు నన్ను ఊసి పారేస్తే నేను నిన్ను ఊసి పారేస్తాను. నువ్వు నన్ను తృణీకరిస్తే నేను నిన్ను తృణీకరిస్తాను. నువ్వు నన్ను వద్దనుకుంటే నేను నిన్ను వద్దనుకుంటాను. ఇదంతా కూడా మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తు ప్రభువు వారికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇద్దాం. దీనివల్ల మన జీవితాలు, మన కుటుంబాలు, మన విచారణ, మన సంఘాలు ప్రత్యేకంగా ఆశీర్వదించబడాలని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ఆ యెరూషలేము పట్టణానికి ఎంతో వైభవంగా పురప్రవేశం చేసినటువంటి యేసు ప్రభువారు మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా అంత వైభవంగా ఆయన దిగి రావాలని భక్తితో, విశ్వాసంతో ఈరోజు పూజలో మనమందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ఆ చల్లని తండ్రి, ప్రేమామయుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ప్రమాణము పరలోకమును భూలోకమును పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పవిత్ర సమాధానాలను శరీరం దానమును విశ్వసించున్నాను. నిత్యాక్షులను విశ్వసించున్నాను. విశ్వాసుల ప్రార్థన దయచేసి మన అవసరాల కోసం, తెలియని సీసభ అవసరాల కోసం ఒక నలుగురు దయచేసి విశ్వాసుల ప్రార్థన చెప్పండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల దేవ, మా యొక్క విశ్వశ్రీ సభను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా పరిశుద్ధ పోపు గారు, ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించండి ప్రభువా. మా శ్రీ సభను నడిపించడానికి ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ఆలోచనలను ఫలవంతము చేయండి తండ్రి. మా విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు బిషప్ జోసెఫ్ రాజారావు గారిని దీవించండి ప్రభువా. మా యొక్క మేత్రాసనాన్ని ఆధ్యాత్మిక పదంలో నడిపించుటకు ఆయన చేపట్టినటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని దీవించండి. అదేవిధంగా మా విచారణ గురువులను దీవించండి ప్రభువా. మా యుపులూరు విచారణను, మా విచారణలో ఉన్నటువంటి సంఘాలను ఆధ్యాత్మికంగా నడిపించడానికి చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గురువులందరినీ దీవించండి ప్రభువా. మా మధ్యలో ఉన్నటువంటి డీకన్ బ్రదర్ గారిని ఆశీర్వదించండి. అమ్మగారులను దీవించండి ప్రభువా. నిస్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుని కూడా ప్రభువా దీవించి, మా యొక్క విశ్వాసాలందరినీ కూడా ఆశీర్వదించి, ప్రతి ఒక్క కుటుంబాలలో కూడా మంచి ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు కలగచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క ప్రత్యేక సమయమున మా యొక్క రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. వారందరూ కూడా ఎనలేని కృషితో కరోనా వ్యాధి బాధితులందరినీ కూడా హక్కును చేర్చుకుంటున్నారు ప్రభువా. వారందరికీ కూడా సహాయ నిధులందరినీ కూడా అందిస్తున్నారు ప్రభువా. వారందరూ కూడా ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూసి వారందరూ కూడా యొక్క ప్రజలందరితో కలిసిమెలిసి ఉండేటట్లు, ప్రజల యొక్క బాగోగులు కోరిగేటట్లు వారందరూ కూడా ఉండాలని, వారి యొక్క మనసులను, హృదయాలను పవిత్రం చేయమని, వారందరూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే జీవించే విధంగా, పాటుపడే విధంగా వారందరినీ మార్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.
అవును ఈ సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శిశువ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈశ్వరుని స్వీకరించుకుంటాం. ఓ ప్రభువా, మీ జనితైకి కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నముతో నీ నుండి క్షమను సాధింపలేము, కానీ సాటి లేని ఈ దివ్యబలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను చవిచూచుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలో తెలుపుదాము. ప్రభువైన దేవా, పానుపిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటనో నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు నిర్దోషి అయి ఉండియు పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకంగా బాధలను అనుభవించెను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను. అతని మరణము మా పాపములను క్షాళనము చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక ధనన్నిటితో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుచు నీ వైభవమును కొనియాడుట ఎట్లనగా, పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచం మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలు నీ సమ్మతమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా నీ పవిత్ర పరిశుభ్ర దిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును ఈ కుమారుడైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదుము, నీవు దానిని చాటుదుము, కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతము శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణము స్మరించుచు అతడు మరలా వేయించి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించునుగాక. నువ్వు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యూ దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల ప్రియులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సత్యపరిచి ఇవ్వాలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నా. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను
నీ సేవకుడిగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసం నందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తం ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దైవ తండ్రి, నలుదిశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా నాకు జన్మనిచ్చి మరణించిన మా అమ్మగారిని, మా నాన్నగారిని కరోనా వ్యాధి చేత ఈ ప్రపంచంలో మరణించినటువంటి వేలాది మందిని బిడ్డలను ఈ ప్రేమ యందు లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అసలు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్న అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగులుగాక. గౌరవ మహిమలు కలుగులుగాక. అందరం కలిసి భక్తితో విశ్వాసంతో పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోక ప్రార్థన చెప్పే ముందు ఈరోజు మనమందరం కూడా మన విచారంలో ఉన్న ప్రతి సంఘం కోసం, ప్రతి కుటుంబం కోసం, ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు పరిస్థితులన్నీ బాగుంటే మన దేవాలయం ఈరోజు ఎంతో ఆనందంగా గొప్ప సాక్షి ఈరోజు మన దేవాలయంలో ఉండేది. మరి పరిస్థితుల ప్రభావం వల్ల కనీసం గుడికి రానటువంటి స్థితి ఏర్పడటం చాలా బాధాకరం. ఏదేమైనా ఈ సమయంలో మనమందరం కూడా మరొకసారి మన ఉప్పులూరు విచారణను, మన విచారణలో ఉన్నటువంటి సంఘాలను, అమ్మగారులను, ఉపదేశులను, బ్రదర్ గారిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవునికి సమర్పించి ఈ పరిశుద్ధ వారమంతా, ఈ పవిత్ర వారమంతా దేవుడు మన విచారణలో ఉన్న ప్రతి కుటుంబంతో తోడుగా ఉండి ఒక యజమానుడిలాగా మనందరినీ కూడా కాచి కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని మనకు దయచేసి వచ్చే ఏడాదికి మళ్ళీ ఈ రోజున ఎంతో సంతోషంగా ఈ కార్యాలను చేసుకోవడానికి దేవుడు సరైనటువంటి వాతావరణాన్ని మనకు దయచేసి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దమని భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ అందరం కూడా పరలోక ప్రార్థన చేపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, తండ్రి, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయినటువంటి యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్తం ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉందరుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొప్పలా మాకు సర్వేశ్వరుని గొప్పలా లోక పాపం పరిహరించే
ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. క్రీస్తుని శరీరము రక్తమునికి జీవముకు మనల్ని కాపాడునుగాక. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్యాత్మను. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్యాత్మను. పరమ తండ్రి వసగిన పరమ విందు, క్రీస్తు శరీర రక్తముల దివ్య విందు. ఓ ప్రభువా, పరమవరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసముకు తగిన ఫలము పొందగలము అన్న నమ్మకమును మా యందు వికసింపచేసేటివి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్మ చేర్చదలిచిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియు మా అందరము ఎరిన వారు మీతో ఉన్నారు. శరీరంలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు వగనే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణాసమయంలో ప్రార్థించండి. ఆమేన్. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. ప్రభువు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విచారణ సంఘాలకు, సంఘస్థులందరికీ ఈ బ్రానికముల ఆదివారం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒక ముఖ్యమైనటువంటి విషయం మనమందరం కూడా దయచేసి గమనించడం చాలా మంచిది. మన తల్లి అయిన శ్రీసభ, మన పోపు గారి ద్వారా, అదేవిధంగా మన మేత్రానులు, మన బిషప్ తండ్రి గారి ద్వారా ఈ పవిత్ర వారాన్ని ఎలా గడపాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు వాళ్ళు మనకి ఇవ్వటం జరిగింది. వాళ్ళని మీరి మనం ఏది కూడా చేయకూడదు కాబట్టి దయచేసి విచారణ సంఘం వాళ్ళు, విశ్వాసులందరూ ఈ విషయాన్ని కాస్తంత గ్రహించి ఈ పవిత్ర వారమంతా మీ ఇళ్లలో మీరు చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మనకి అలవాటు కాబట్టి మనం ప్రార్థన మానేసుకుంటూ ఉంటుంటే మనకు కొంచెం బాధాకరంగా ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడేంత వరకు ప్రభుత్వం చేసినటువంటి
ప్రభుత్వం చేసినటువంటి సూచనలు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం మేరటం అనేది అది తప్పు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాస్త అర్థం చేసుకుని, దేవాలయాల్లో రోజు పూజలు జరుగుతాయి, ప్రత్యేకమైనటువంటి ప్రార్థన జరుగుతాయి, కానీ ఎవరు కూడా దయచేసి ఇందులో పాలు పంచుకోవడానికి దయచేసి సాహసం చేయమాకండి. అది మేము పెద్దవాళ్ళని లెక్క చేయనట్టుగా అది అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుని, మీ అంతటా మీరుగా విషయాలు అర్థం చేసుకుని, ఎవరికి వాళ్ళే మీ కుటుంబాల్లో ఈ పవిత్ర వారమంతా ప్రార్థన జీవితాన్ని గడుపుతూ, జపమాల చెప్పుకుంటూ, దివ్యవాణి టీవీ ఛానల్లో పూజలు వస్తున్నాయి, ఆ పూజలు చూసుకుంటూ మనమందరం కూడా ఈ వారమంతా కూడా కాస్తంత ఆధ్యాత్మికంగా గడపడానికి ప్రయత్నించేద్దాం. ఆజ్ఞలు మీరి ఇచ్చినటువంటి సూచనలు అతిక్రమించి మనం ప్రార్థనకు రావటం అనేది అంత ఆరోగ్యకరం కాదది. దయచేసి అందరూ కూడా సహకరించాలి, ఎవరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారమంతా జరిగేటువంటి పూజలు ఫేస్బుక్లో, యూట్యూబ్ ద్వారా మనకి ప్రసారం చేయబడతాయి. కాబట్టి వీళ్ళు కుదిరితే చేసేటువంటి పూజలు కానీ, ఇచ్చేటువంటి సందేశాలు కానీ యూట్యూబ్ ద్వారా దయచేసి అందరూ ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి మీ అందరికీ మ్రాని కమ్మల ఆదివారం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం తెలియజేస్తూ ఉన్నాను. ఒక 5-6 రోజుల్లో మనం అందరూ కూడా తపస్కాలను ముగించుకుంటాం. కాబట్టి ఈ మిగిలినటువంటి కొన్ని రోజులు దయచేసి నిష్ఠగా, చాలా బాధ్యతగా, చాలా భక్తిగా ఈ కాలాన్ని గడపాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.